హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. ఎస్ మిత్రులారా, ఈ నెల 31వ తారీఖున గురు పౌర్ణమి రోజు బెంగళూరులో, తుమ్కూరు జిల్లా బెంగళూరు ఫంక్షన్ హాల్లో ఆఫ్లైన్ క్లాస్ నడుస్తుంది. దాదాపుగా 1000 మందితో నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు నా శిష్యులు. నేను ఒక 100 మందికి ఆన్లైన్ క్లాస్ ఇచ్చున్నాను. వాళ్ళు విని వాళ్ళు సక్సెస్ అయ్యారు. గురుగారు ఒక్కసారి మా ఊరు వచ్చి, బెంగళూరు వచ్చి మా తుమ్కూరు జిల్లాలో మీరు క్లాస్ చెప్పండి చెప్పి వాళ్ళే ఫంక్షన్ హాల్ బుక్ చేసి మొత్తం క్రియేటివిటీ చేసి మొత్తం ఏర్పాట్లు చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చేసి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు రోజు. నేను ఈ నెల ఆగస్టు 31వ తారీఖున గురు పౌర్ణమి ఉంది. చాలా అద్భుతమైన శక్తివంతమైన రోజు. ఆ రోజు నేను ఆఫ్లైన్ క్లాసు ఇవ్వబోతున్నాను. ఆ బెంగళూరు సమీపంలో దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఆ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోవాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. ఎస్, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గురు ప్రార్థన చేసుకుందాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. నన్ను ఇంతలా ఆదరిస్తున్న వ్యూవర్స్కు, నాకు ప్రతి పనిలోనూ ముందుకు నడిపిస్తున్న నాలో ఉన్న అనంతమైన విశ్వశక్తికి, ఆత్మశక్తికి, ప్రకృతి పంచభూతాలకు శతకోటి కృతజ్ఞతలు. ఎస్, మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒక పని గురించి ఆలోచించినప్పుడు దాన్ని ప్రయోగంలో పెట్టట్లే చాలామంది. చేద్దాం, ఇప్పుడు ఒక ఇల్లు కావాలి, ఒక కారు కావాలి, కొన్ని రోజులు 2-3 రోజులే అనుకుంటాడు, తర్వాత దాన్ని మర్చిపోతాడు మనిషి. అలా కాదు, ఒక్క పని మీద ధ్యాస పెట్టినప్పుడు అది సాధించే వరకు వదిలిపెట్టకూడదు దాన్ని. అదే విజువలైజేషన్ అంటే. దాన్ని ఏం చేయాలి, ఇంకా మన నెగిటివ్ థాట్ రాకోకుండా మన మైండ్లో పూర్తిగా అది ప్రింట్ కావాలంటే, ఒక స్టోర్ కావాలంటే ఏం చేయాలంటే సబ్కాన్షియస్ మైండ్లో ముందు మనం మెడిటేషన్ చేయడం నేర్చుకోవాలి. ఎస్, నిజం. మెడిటేషన్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనలో ఉన్న నెగిటివ్స్ పోతాయి. ఈ మూలాధార నుంచి సహస్రార వరకు మన షట్చక్రాలు యాక్టివేట్ అవుతుంది. అనంతమైన కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, విశ్వశక్తి వస్తుంది. అప్పుడు మనలో ఉన్న ఆత్మశక్తి మనకు ప్రతి చిన్న విషయంలో ఎరుకతో ఉండి అసలు ఏం చేయాలి, మన దారి ఏంటి, మన గమ్యం ఏంటి, మనం చేయబోయేది ఏంటి అని తెలిసిపోతూ ఉంటాయి మనకి ఈజీగా, సులభంగా. ఒక బ్యాంకులో కానీ, ఏదైనా పనిలో కానీ, లోన్ కానీ, ఏదైనా సరే దాన్ని ఖచ్చితంగా నువ్వు చెయ్యగలిగితే అద్భుతంగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పటికే చాలామంది కొన్ని వేల క్లాస్ ఇచ్చి ఉన్నా నేను. వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళు ఫీడ్బ్యాక్ పెడతా. నేను ఫీడ్బ్యాక్ ఎట్లా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలామందికి ఫారెన్లో కూడా కోవిడ్ దేశంలో కూడా చెప్పి ఉన్నాను, అమెరికా కూడా చెప్పి ఉన్నాను. రేపు క్లాస్లో ఫీడ్బ్యాక్లో వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళు సాధించింది, వాళ్ళు సక్సెస్ అయింది. గుంటూరులో కూడా చెప్పి ఉన్నాను నేను. ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఎలాంటి ఏ నెగిటివ్స్ ఉన్నా నేను ఇంటికి వచ్చి తీసిపోతానని చెప్పింది వాస్తవం. చాలామంది పిలిపించుకుంటున్నారు, వారి జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటున్నారు మిత్రులారా. ఇది నా సబ్జెక్టో నీ సబ్జెక్టో కాదు, ఈ అనంతమైన విశ్వశక్తి, అనంతమైన విశ్వం యొక్క సబ్జెక్టు, ద లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. ఇది ఇప్పుడు తెలుసుకొని చాలామంది వారి యొక్క జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకుంటున్నారు. విశ్వాన్ని నమ్మిన వారు విశ్వ విజేతలుగా జీవితంలో నిలిచిపోతారు మిత్రులారా. కనుక నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మనం మారాలి, మారుతాం, నేను మారాను అని కొత్త ఒక లైన్ గీసుకోండి. లైన్ గీసుకొని పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టండి. భయపడవద్దు. ఎంత అప్పు అయినా కావచ్చు, ఏ స్థితిలో అయినా కావచ్చు, దాన్ని అద్భుతంగా అనంతంగా మార్చే శక్తి మనలోనే ఉంది. మనలో ఉన్న అద్భుతమైన శక్తి సామర్థ్యాలను తెలుసుకోలేకపోతున్నాడు మనిషి. పరిగెత్తి ఎక్కడికి పరిగెత్తినా ఏం ఉపయోగం లేదు.
తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అంతే ఉండింది మనసు. జీవితం ముందుకు పోట్ల. పరిగెత్తి పట్టుకున్న డబ్బులు పరుల పాలు, నిల్చొని నిలకడగా ఆలోచించి సంపాదించిన డబ్బు నీ పాలు. మిత్రమా, ఒకటి చెప్తున్నా మనసాక్షితో, నడుస్తున్న బాటసారి ఒక్కసారి ఆగి చూడు. నడుస్తున్న బాటసారి ఒక్కసారి ఆగి చూడు. కలుసుకోలే ఎరుతీరాలు, కనిపించని సుడిగుండాలు, ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నిన్నేమన్నా, ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరికి నీ తోడు నేనే అని చెప్పేసి మన ఆత్మ అంటుంది. మిత్రులారా, ఒక్కసారి మనలో ఉన్న అద్భుత శక్తిని ఒక్కసారి గుర్తించండి. ఆ శక్తిని ఎలా వాడుకోవాలి అని ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి క్రమం తప్పకుండా ధ్యానం చేయటం వల్ల మన షట్చక్రాలు యాక్టివేట్ అయ్యి మనలో ఫస్ట్ భయం పోద్ది. ఆ తర్వాత ఈశ అసూయ దేశం పోయి ఒక పవిత్రమైన మట్టిలో మాణిక్యంలాగా మారిపోతాము. వజ్ర ఖడ్గంలాగా. వజ్రం కూడా భూమిలో, బంగారం కూడా, అన్ని నిధులు కూడా భూమిలోనే ఉంటుంది. మట్టిలో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. అది బయటికి వచ్చినప్పుడు దాన్ని కరిగించి ఒక లోహాన్ని కరిగించి ఎలా అయితే మనం కావాల్సిన వస్తువు తయారు చేయించుకుంటామో అలానే ఒక మనిషి కూడా తనలో ఉన్న మసకబారిన చీకటి పొరలను తొలగించుకొని తనలో ఉన్న ఆత్మశక్తిని బయటికి తీసి ఎలా వాడుకోవాలో తెలుసుకుంటే తనను తాను అంతరంగ ప్రయాణం చేసి తనను తాను ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎస్, చెప్పుకోండి, నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను, నేను ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను, నేను అసలు పుట్టిందే అద్భుతాలు ఆవిష్కరణలు చేయడానికి జన్మించిన మరో కారణ జన్ముడు, మరో అవతార పురుషుడు అని చెప్పుకోండి. ఎస్, ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ గ్రేట్, ఐ ఆమ్ ద క్రియేటర్, ఐ కెన్ డూ ఇట్ ఎవ్రీథింగ్. నేను ఏదైనా చెయ్యగలను, ఏదైనా సాధించగలను. నేను అసలు పుట్టిందే అద్భుతాలు చేయటానికి. ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. ఎస్, I am a own businessman. I am a successful every green, every minute, every time. Beautiful and successful every green my time. Yes. I have rich life, I have royal life. I eat the rich food, I eat the royal food. Yes. I am the king. ఇలా మాట్లాడండి. I am the king. ఎప్పుడైతే నేను I am rich, I am great అని అంటావో అప్పుడు నీ ఆత్మ, అరే నా మిత్రుడికి గొప్పగా ధనవంతుడు కావాలనే గట్టిగా సంకల్పం, కోరిక ఉన్నది అని మన ఆత్మ విశ్వంతో కనెక్ట్ అయ్యి మనకు సంపన్నుడిగా, గొప్ప ధనవంతునిగా మార్చేస్తుంది. ఇది నిజం. గొప్ప వాళ్ళు కూడా ఇదే సబ్జెక్ట్ని పట్టుకొని వాళ్ళు ఉన్నంతగా ఎదిగారు. కష్టపడితే ఇల్లు గుల్ల, ఒళ్ళు గుల్ల, తర్వాత ఏం కాదు, హాస్పిటల్ పాలే. కానీ మిత్రమా, ఆలోచనకి ఉన్న శక్తి, మన మైండ్కి ఉన్న శక్తి కొద్ది కాదు. మైండ్ పవర్ శక్తిని పెంచుకోండి. మీ జీవితాన్ని ఉన్నతంగా, అద్భుతంగా మార్చుకోండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. తుమ్కూరు జిల్లా, బెంగళూరులో క్లాస్ ఉంది ఫంక్షన్ హాల్లో. నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను, పూర్తిగా డీటెయిల్స్ ఫోటోతో సహా వస్తుంది. ఆ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి వారి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. తదాస్తు. ఉంటాను. మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. ఎస్.